హే గాయ్స్, ఈరోజు మంచి మూవీ అప్డేట్స్ తోటి అయితే మీ ముందుకు వచ్చేసిన. ఫస్ట్ అయితే ఈరోజు దేవరా మూవీ నుంచి వచ్చిన ఈ గ్లిమ్స్ ఎట్లా ఉందంటే మంచి ఇంటెన్స్గా పవర్ఫుల్గా అయితే ఉంది. మల్ల యోధుడిగా సైఫ్ అలీ ఖాన్ గారు పవర్ఫుల్గా అండ్ భీకరంగా కనిపించారు భయ్య. చూస్తుంటే సైఫ్ అలీ ఖాన్ గారు దేవరా మూవీలో ఆ ప్రాంతానికి ఒక పెద్ద హీరో లాగా కనిపిస్తున్నారు. ఎందుకంటే అక్కడ వారంతా భైరా భైరా అని అరుస్తుండగా మన సైఫ్ అలీ ఖాన్ గారు మల్ల యుద్ధానికి దిగుతాడు. ఆ మల్ల యుద్ధం పోటీలో తన ఎదురుగా ఉన్న వాళ్ళని మట్టి కల్పిస్తాడు భయ్య. ఈ గ్లిమ్స్ చూస్తుంటే అతనికి పెద్ద సైన్యమే ఉందని అర్థమవుతుంది. మొత్తానికి దేవరాలో సైఫ్ అలీ ఖాన్ గారు ఒక బలమైన విలన్ గా ఉంటారనేది అర్థమవుతుంది. దీంతో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ చాలా ఖుషి అవుతున్నారు. ఎందుకంటే విలన్ ఎంత గట్టిగా ఉంటే హీరో అంత ఎలివేట్ అవుతాడు కదా. ఈ గ్లిమ్స్ కు అనిరుద్ధ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఇంటెన్సిటీ మరింత ఎలివేట్ అయింది. చూడాలిగా. నేనైతే ఈ సినిమా కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. మీలో ఎంతమంది ఈ సినిమా కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ లో తెలియజేయండి. మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేసుకోండి అండ్ కింద సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్ లో కార్తికేయ 2 ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రావడంతో పాటు డైరెక్టర్ చందు ముండేటి ఈ సినిమాను తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండడంతో ఆడియన్స్ ఈ సినిమాకి సాలిడ్ రెస్పాన్స్ అయితే అందించారు. ఇక ఈ సినిమా ఇప్పుడు ఒక అరుదైన ఘనతను సాధించింది. అదేంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 70వ జాతీయ ఫిలిం అవార్డులో 2022 సంవత్సరానికి గాను ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 నిలిచింది. శ్రీకృష్ణుడి ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కన్ను చెదిరే వసూలను రాబట్టింది. దీనికి తోడు ఈ సినిమాలో యాక్టర్ పర్ఫార్మెన్స్ అండ్ మంచి మ్యూజిక్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అంతేకాదు నార్త్ లో కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ గా నిలిచి రికార్డ్స్ క్రియేట్ చేసింది. నెక్స్ట్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టులో అర్హర వీరమల్లు ఒకటి. మొదట్లో ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి కొంత భాగం అయితే తెరకెక్కించారు. ప్రస్తుతం జ్యోతికృష్ణ గారు దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ అయితే అదిరిపోయే అప్డేట్ అయితే ఇచ్చారు. ఆగస్టు 14న స్టార్ట్ అయిన షెడ్యూల్లో వార్ ఎపిసోడ్స్ అయితే షూట్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ యాక్షన్ సీన్స్ కి ఫైట్ మాస్టర్ గా స్టంట్ శివ అయితే చేస్తున్నారట. 400 నుంచి 500 మందికి పైగా ఫైట్ మాస్టర్లు అండ్ జూనియర్ ఆర్టిస్టులు కూడా ఉంటున్నారట. ఇంకొద్ది రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారట. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అంతేకాదు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ అండ్ టీజర్ కూడా అంచనాలను ఆకాశానికి ఎత్తేసినాయి. అందుకే ఈ సినిమా నుంచి వస్తున్న చిన్న న్యూస్ అయినా కానీ క్షణాల్లో ట్రెండింగ్ అవుతుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం రత్నం గారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు 200 కోట్లు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు బందిపోటుగా కనిపిస్తున్నారట. నిధి అగర్వాల్ ఆయన అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రలో నడుస్తున్నారట. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. గాయస్, ఇవి ఈ రోజు ముచ్చట్లు. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అండ్ కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.